పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన నవనిర్మాణ దీక్షలో ఏపీ మంత్రులు జవహర్, ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. గడప దాటని మహిళలకు ఆస్తిలో, రాజకీయాల్లో సమాన స్థానం కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని మంత్రులు చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో హోదా గురించి ప్రస్తావించని కాంగ్రెస్ నాయకులు గుంటూరులో సభ పెట్టి హోదా పోరాటానికి సహకరించాలని కోరడం దారుణమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పార్టీకి ఎన్నికల్లో ఆ పార్టీకి ఏ విధంగా బుద్ధి చెప్పారు, తప్పు చేసినటువంటి వారికి ఎన్నికల్లో ఏ విధంగా శిక్ష విధించారు అనేటువంటిది ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలి. ప్రజల్లో కసిగా అభివృద్ధి పదంలో భాగస్వాముల్ని చేయాలి. ప్రజల్లో ఎప్పటికీ ఈ యొక్క రాష్ట్ర విభజన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలనేటువంటి దానికోసమే ఈరోజు ఈ నవ నిర్మాణం అనేటువంటి కార్యక్రమాన్ని 7 రోజుల పాటు తీసుకున్నారు. ప్రత్యేక హోదా అనేటువంటిది ఆ రోజు చట్టబద్ధత చేసి ఉన్నట్లయితే ఈ రోజు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు, కేంద్రం మీద ఒత్తిడి కావాల్సిన అవసరం లేదు. ఆనాడు చట్టబద్ధత కల్పించినటువంటి నాయకులందరూ ఈరోజు ప్రజల్లోకి వచ్చి కేకలు పెడుతూ ఉన్నారు. సిగ్గుపడంలో ఉందరూ కూడా చట్టం చేతుల్లో ఉంది, చేసే అధికారం ఆ రోజు ప్రధానమంత్రికి ఉంది. ఉండి కూడా చట్టబద్ధత కల్పించకుండా ఊరగా నోటిమడిగా పార్లమెంట్ లో ప్రస్తావించి వదిలేసినటువంటి ఆ పార్టీ ఈనాడు గుంటూరు వచ్చే 2004వ తారీఖు వచ్చి ప్రత్యేక హోదాని గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక హోదాకి మద్దతు ప్రజల్లోకి వస్తున్నారు. అసలు మీకు అడిగే అర్హత లేదు. మీ చేతుల్లో అధికారం ఉంది, మీ చేతులతో రాష్ట్ర విభజన చేశారు. ఏ విధంగా నష్టపోయినటువంటి వారికి న్యాయం చేయాలి, నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి అనేటువంటి అధికారం మీ చేతుల్లో ఉండి చేయకుండా కొందరి మీద అధికారం వస్తే చేస్తారు. అధికారం ఉన్నప్పుడు చేయనటువంటి వారికి అధికారం ఉన్న తిరిగి వస్తే తొలి సంతకం రాహుల్ గాంధీ అంటే దేశంలో ఒక పక్క తుడిచిపెట్టుకొని పోతా ఉన్నటువంటి ఆ పార్టీ తిరిగి మళ్ళా అధికారం రావడం, ప్రత్యేక హోదా మీద తొలి సంతకం చేస్తామని చెప్తా ఉన్నటువంటి మాటలు చూస్తే ప్రజలు నవ్వుకుంటారు. వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన నవనిర్మాణ దీక్షలో మంత్రి పితాని పాల్గొన్నారు. త్వరలో ఇంటింటికి ఫైబర్ నెట్వర్క్ సౌకర్యం కల్పించనున్నట్లు పితాని తెలిపారు. అధికారులు ఉండాలి, అధికారులు జీతం కలవాలేదో కొంచెం రెండో పక్క ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించగలవాలేదన్నది రెండో ప్రధాన ధ్యేయం. అంటే పేదవాడిని ఆదుకోకుండా ప్రభుత్వాలు మనలేవు. పేదవాళ్ళకి సంబంధించిన ఆదరిస్తూనే పరిపాలన చేయడం బాధ్యత. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, రెండో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా జరుగుతూనే పరిపాలన చేయవలసిన ఈ ప్రభుత్వాలు 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. ఒక నమ్మకాన్ని మేము యోగలిగాము ప్రజలకు అని చెప్పి చెప్పడం సంతోషిస్తా ఉన్నాను. మరి ఈనాడు దీంట్లో చర్చలో భాగంగానే 5 రోజులు చర్చలై అనేక విభాగాల చర్చలు జరుగుతూ ఉన్నాయి, నిర్మాణంగా జరుగుతూ ఉన్నాయి, కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. మీ అందరూ కూడా కోరుకునేతోటే విమర్శించండి, తప్పే లేదు. కన్స్ట్రక్టివ్గా విమర్శించండి, కన్స్ట్రక్టివ్గా సలహాలు ఇవ్వండి. ఇది వేదిక కావాలి. మీరు తప్పు చేస్తే నేను మంత్రిగా నేను ఈ జిల్లాలో కానీ నా నియోజకవర్గాల్లో కానీ లేదు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నా కనుక విమర్శించడానికి భయపడలేదు. మా ప్రభుత్వం వల్ల, మా పరిపాలన వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బందిని చెప్పండి. వేగవంతంగా, కాంతివంతంగా పెరగాలనుకుంటే రాష్ట్రంగా మనం ఉండాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సన్ రైజ్ స్టేట్లో పెట్టుకున్నారు. అంటే కాంతివంతమైన అభివృద్ధి పదంలో నడిచి ఒక రాష్ట్రాన్ని తయారు చేయడానికి సన్ రైజ్ అంటే అలాగా సూర్యుడు పైకి వెళ్ళి ఎలుగు వస్తుంది. ఆ రకంగా ఈ ఎలుగు వద్దాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలని కోరుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. మీ అందరి యొక్క ప్రజల ఆశీస్సులతో చేయగలం తప్ప, ప్రజల యొక్క సమర్థతో చేయగలం తప్ప మేమేదో సీట్లో కూర్చోబెట్టేసి సీట్లో పరిపాలన చేయమంటే జరిగింది కాదు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఒక ప్రతిజ్ఞ కూడా జరిగిపోతుంది. రాత్రికి వారి కమ్యూనికేషన్ రాబోతుంది.
తిరుపతి కార్పొరేషన్లో జరిగిన నవ నిర్మాణ దీక్షలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ప్రజలకు మేలు చేయడానికి నవ నిర్మాణ దీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల నుంచి పార్టీ కార్యకర్తల వరకు లక్ష్యాలను నిర్దేశించినట్లు వివరించారు భూమా అఖిలప్రియ. తప్పకుండా మన ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ అప్పులన్నీ కూడా మన రాష్ట్రంలో అన్నీ కూడా తగ్గిపోయి వచ్చే రోజుల్లో మనం కూడా ఈ జూన్ 2వ తారీఖు నుంచి మనం సంబరాలు చేసుకునే పరిస్థితికి రావాలని కూడా ప్రజలందరం కూడా మేము కోరుకుంటున్నాము. రాష్ట్రంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మరి గతంలో మనకి ఇంతకుముందు చూసుకుంటే క్యాపిటల్ సిటీ లేదు, సెక్రటరియట్ లేదు, మరి చాలా ఇబ్బందులు కూడా మరి పడడం జరిగింది. కానీ ఈ నవనిర్మాణ దీక్ష కార్యక్రమం ద్వారా మన విభజన జరిగిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మరి వచ్చే రోజుల్లో ఎలా ఉండబోతుందని చెప్పి కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఒక విజన్, ఒక గోల్ లేకుండా మనం ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, ప్రతి ఒక్క మినిస్టర్కి, ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఒక గోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ గోల్ ఒక అచీవ్మెంట్ చేయాలంటే మనకు ముందు ఒక గోల్ అంటూ ఉంటే ఆ డైరెక్షన్లో కూడా అందరం వెళ్తాం. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో కూడా ఈ నవనిర్మాణ దీక్ష పెట్టడం జరిగింది. మరి ఈ నవనిర్మాణ దీక్ష ద్వారా మరి ప్రజలందరూ కూడా మరి మనం పడిన సమస్యలు, ఇబ్బందులు, మరి వచ్చే రోజుల్లో మనం ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నామో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి తెలియజేయడానికే మరి ఈ నవనిర్మాణ దీక్ష పెట్టడం జరిగింది. నవనిర్మాణ దీక్ష గురించి ఎవరేం మాట్లాడినా కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏదైనా చేసినప్పుడు తప్పకుండా విమర్శలు వస్తాయి. కానీ ఇది ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాం, ప్రజలకి మంచి చేయాలని వాళ్ళకు కూడా తెలియజేయాలి. మన ప్రభుత్వం సైడ్ నుంచి మనం ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నామనే క్లారిటీ ప్రజలకు కూడా రావాలి. మరి ఆ విషయంలో కూడా మేము ముందుకెళ్ళడానికి చేస్తున్న కార్యక్రమమే ఇటువంటి నవనిర్మాణ దీక్షలు. మరి దాని మీద ఏమైనా విమర్శలు చేస్తే అది కేవలము వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కేవలం ప్రజల గురించి ఆలోచించే మీ కార్యక్రమాలను కూడా పెట్టడం జరుగుతుంది. ఏపీ నవనిర్మాణ దీక్ష 6వ రోజు కార్యక్రమం విజయవాడలో జరిగింది. ఇందులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఏ బాబు పాల్గొన్నారు. పౌర సరఫరాల విభాగంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బాబు తెలుసుకున్నారు. శాఖలో జరుగుతున్న జాప్యం, అవినీతి గురించి ప్రజలు బయటపెట్టాలని ఆయన సూచించారు. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు బాబు. ఇలాంటి భూపతి లాంటి మనుషులు ఉండే మన వ్యవస్థ అన్ని కూడా చాలా చక్కగా జరుగుతుంది. అది కరెక్ట్గా సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ద్వారా ఆ ఊర్లో ఉన్న చాలామందికి లబ్ధి వచ్చింది. రేషన్ కార్డు కోసం డబ్బు అడిగారన్నమాట. ఈ కృష్ణా జిల్లాలోనే మనమందరూ కలిసి పనిచేస్తేనే ఇది ఒక పెద్ద క్యాన్సర్ అన్నమాట. ఇది ఈ ప్రపంచం నుంచి తీయాలంటే అందరు కలిసి పనిచేయాలి. ఏదో ఒకరిద్దరు తెలిసే కుదరదు. మీ ముందు వీళ్ళు ఎందుకు పెడుతున్నారంటే మన సీఎం గారి ఆలోచన ఇది ఒక అంటే ఐ డోంట్ థింక్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇలాంటి నేరుగా గవర్నమెంట్ దీన్ని అటాచ్ చేసినటువంటి పరిస్థితి ఉండదు. కొన్ని చట్టాలు ఉంటుంది, కొంతమంది అది అమలు చేయడానికి ముందు ఉన్నారు. కానీ ఒక సీఎం గారు నేరుగా వాళ్ళ టీం పెట్టుకొని ఈ సమస్యని అధిగమించడానికి ప్రయత్నించడం అనేది మొట్టమొదటిసారి ఉంటుంది. ఈరోజు సాయంత్రం సీఎం గారు కూడా దీని గురించి మాట్లాడతారు. కానీ దీని గురించి మంచి అవగాహన ఉండాలి. మీరందరూ కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి అందరూ కూడా దయచేసి 1100కు ఫోన్ చేయండి. మీ సమాచారం మన చేతిలోనే ఉంటుంది, ఎక్కడ కూడా వెళ్ళదు. మీరు ఇచ్చినటువంటి విషయం అది పరిష్కరించాయి. మీరు చెప్పి ఒక విషయం చెప్పి అది పరిష్కరించినట్టయితే ఇంకా వేలాది మందికి దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అది కూడా గుర్తుంచుకోండి. ఇలాంటి మాట్లాడితే అనవసరంగా ఏంటి